కిలో 100 రూపాయలకు పైమాటే పలికే బాసుమతి బియ్యానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోనే పండే ఈ సువాసన కలిగిన వరి రకాలు ఇప్పుడు దక్షిణాదిలోనూ స్థానాన్ని సంపాదిస్తున్నాయి. సన్నధాన్యానికి సరైన గిట్టుబాటు లేక విసిగిపోతున్న రైతులు బాసుమతిని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా దిగుబడులు, నాణ్యతను పరిశీలించేందుకు ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా కృష్ణా డెల్టాలో కొందరు రైతులు బాసుమతి రకాలను సాగు చేస్తుండగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనూ బాసుమతి రకం పంట విస్తరిస్తోంది. నిండైన కంకులు, కంకి నిండా పొడవైన సన్నని గింజలు, నాజూకుగా కనిపిస్తున్న గొలుసు చూస్తుంటేనే బాసుమతి రకం అనిపించేలా కనిపిస్తున్న ఈ వరి క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని రామవరం గ్రామంలోనిది. ఉత్తరాది రాష్ట్రాల క్షేత్ర సందర్శనలో చూసిన PRH-10 అనే బాసుమతి రకాన్ని DRR శాస్త్రవేత్తల సలహాలతో ఇక్కడ సాగు చేశారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ వాటిని ఎదుర్కొని చక్కని ఫలితాన్ని కనబర్చటంలో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీంతో సాగు చేసిన ఈ పొలాన్ని పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు రైతులు క్షేత్ర సందర్శనం చేస్తున్నారు. ఆత్మ సౌజన్యంతో సాగవుతున్న ఈ వరి రకంపై సాగు చేస్తున్న రైతు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన ఏడీఆర్ కూడా మంచి సజెషన్స్ ఇచ్చి నాకు కొత్త వెరైటీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి కొత్త వెరైటీ బాసుమతి వెరైటీ ఒకటి ఇచ్చారు. అది కూడా డైరెక్ట్ స్వయంగా చేశాను. ఇప్పటి వరకు గ్రోత్ బాగుంది. దానికి BLB రాలేదు. బాసుమతి టైప్ లోనే స్మెల్ వస్తుంది. చేత బాసుమతి కూడా సక్సెస్ అవుతుంది మన ఏరియాలో అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. యాక్చువల్ గా బాసుమతి సక్సెస్ అయితే పర్ బ్యాగ్ 3000 అని అంటున్నారు మన ఏడీఆర్. 3000 రాకపోయినా 2000 వచ్చినా కూడా రైతుకి చాలా ఇన్కమ్బుల్ గా ఉంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. రేపు ఫ్యూచర్ లో కూడా బాసుమతి రేపు సెకండ్ క్రాప్ కూడా ఒక 10 acres వరకు బాసుమతి పెడదామని ఐడియాలో ఉన్నాను నేను. అందుచేత రైతు సోదరులందరూ ఈ టైప్ లో కన్వర్షన్ అయితే మాక్సిమం ఖర్చు తగ్గించుకుని అగ్రికల్చర్ మీద ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. 130 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఉత్తరాదిన పండించే బాసుమతి రకాలకు ధీటుగా నిలవగలదన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ విధంగా ఖర్చు తగ్గించాలి, ఏ విధంగా ఉత్పాదకత పెంచాలి అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆత్మలో మేము ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి ఈ పద్ధతులు పాటించడం వలన ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంది, ఈ పద్ధతి పాటించడం వలన ఉత్పాదకత పెరుగుతుంది అని చెప్పడానికి మేము ప్రధానంగా ఈ ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసాం. దాంట్లో భాగాన కొత్త వెరైటీస్ని కూడా మరి రైతులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ రైస్ సంబంధించి ఇది హైబ్రిడ్ బాసుమతి అని చెప్పి ఒక రకాన్ని అక్కడ శాస్త్రవేత్తల అంగీకారంతో వారు తీసుకురావడం జరిగింది. ఈ హైబ్రిడ్ బాసుమతి అనేది ప్రధానంగా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి రకం అని చెప్తున్నా సరే మన ప్రాంతాల్లో ఎందుకు పండించకూడదు, దీని ద్వారా రైతుకి అధిక ఆదాయం వస్తే మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయడంతో రిజల్ట్ చాలా ఎంకరేజింగ్ గా ఉంది. సాగు ఖర్చులు తగ్గించటం, దిగుబడులు పెంచటం లక్ష్యంగా ఆత్మ సహకారంతో చేపట్టిన వెదజల్లే పద్ధతిలో వరి సాగు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పద్ధతిలోనే సాగు చేసిన బాసుమతి రకం కూడా ఆశాజనకమైన దిగుబడులనిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఖర్చు తగ్గించడం కోసం వెదజల్లే వరి పద్ధతిని మేము చేయడం జరిగింది. ఎక్కువగా ఈ ఏరియాలో ఎక్కువ వరి పండుతా ఉంది. వరికి తక్కువ మద్దతు ధర వస్తున్న ఉద్దేశం చేత అధిక దిగుబడి ప్లస్ అధిక ధర వచ్చేటువంటి ఫలితంలో భాగంగా మేము బాసుమతి రకాన్ని హైబ్రిడ్ బాసుమతి PRH-10 అనే రకాన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నుంచి డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారి రికమెండేషన్ ద్వారా తెచ్చి ఇద్దరు రైతులకు ఇవ్వడం జరిగింది. అందులో వేయడం జరిగింది. ఇది 130 రోజుల పంట. ఇది 38 బస్తాలు దిగుబడి వస్తుంది. అయితే పంట వేసిన తర్వాత దీనికి ఎటువంటి చీడపీడలు కానీ ఏమీ లేవు. హైబ్రిడ్ విగర్ చక్కగా ఉంది. సెంటెడ్నెస్ కూడా చాలా క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గించాలనే ఉద్దేశం చేత ఈ విధంగా చేయడం జరుగుతోంది. అయితే ఈ వెరైటీకి బాసుమతి వెరైటీకి 3,000-3,500 దాకా ఉంచే అవకాశం ఉంది. హై క్వాలిటీ ఇంటర్నేషనల్ హై క్వాలిటీ బాసుమతి రైస్ ఇది. దీన్ని ప్రాక్టికల్గా పెట్టి చూసిన తర్వాత రాబోయే రోజుల్లో రబీకి కూడా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాము.
గింజ పాలు పోసుకునే దశలో ఉన్న ఈ పంట ఆశాజనకంగా ఉండటం, ఇతర రకాల్లో కనిపిస్తున్న తెగుళ్ల బెడద కూడా లేకపోవటంతో బాసుమతి రకం సాగు చేయటానికి ఖర్చు కూడా తగ్గిందని అధికారులు తెలియజేస్తున్నారు. ఉత్తరాదిన పండే బాసుమతి రకానికి ధీటుగా నాణ్యత గల సువాసన వరిని పండించవచ్చని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయంటున్నారు. జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బాసుమతి వరి ప్రదర్శనా క్షేత్రాన్ని రైతులు సందర్శించటం వల్ల పథకం లక్ష్యం నెరవేరుతోందని అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇప్పుడు ఆత్మ పథకం కింద ఈ బాస్మతి రైస్ ఈ డెమాన్స్ట్రేషన్ కానివ్వండి, ఎక్స్పోజర్ విజిట్ రైతులకి ఏదైతే ఏ ఉద్దేశంతో పొలం పిలుస్తుంది పెట్టారో అది నిజంగానే ఇప్పుడు ఇక్కడ చాలా బాగా జరుగుతుందని మా అబ్జర్వేషన్ అండి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు సత్ఫలితాలను ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కానుంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బాసుమతి రకం గోదావరి జిల్లాలో విజయవంతమైతే రైతుకు వరి సాగు లాభదాయకంగా మారుతుంది. తక్కువ ధరకే బాసుమతి బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ 50 లక్షల విలువ చేసే మందులను పంపిణీకి సిద్ధం చేసింది. పశువులు, జీవాల్లో సీజనల్ గా వచ్చే వ్యాధులు నివారించే విధంగా వీటిని మండలాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంజూరైన 28 లక్షల రూపాయల విలువ చేసే మందులను కూడా త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని పాడి రైతులు, జీవాల కాపారులు సంబంధిత పశు వైద్యశాలల నుంచి అవసరమైన మందుల్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు. 15వ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 35,000 రూపాయలు వచ్చాయి. సీజనల్ జబ్బులండి, ఇప్పుడు మామూలుగా క్వార్టర్స్కి వచ్చేట అన్ని జబ్బులకు సంబంధించి కాఫ్ డివార్మింగ్ కానీ, షీప్ డివార్మింగ్ కానీ, తర్వాత యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత సెలైన్స్, తర్వాత వచ్చేసి ఈ పారుడు రోగాలకు సంబంధించి మందులు, అన్ని రకాల జబ్బులకు సంబంధించి మందులు మేము సప్లై చేస్తాం.